మండలం ఎంబాయి గ్రామ రైతులము. మా పేరు ప్రసాదప్ప. మా చిన్న పక్కనే ఇది. ఒకటి ఏమిటంటే మామిడి చెట్లు కాకుంటే దాన్ని తొలగిస్తుంటే కొట్టేసిన తర్వాత అవన్నీ ఎర్రకు బిక్తుంటే కొద్దిగా నిరమాదిరి అనిపించింది. ఏమి నిరగా అనిపించింది అని కొద్దిగా చేసి ఇట్లంటే సొరంగం పడింది. ఆ సొరంగంలో నిన్న దిగిన తర్వాత 100 అడుగులు లోతు నడిచిన తర్వాత ఇంకో లోయ ఉంది. ఆ లోయలో పోతే లైటింగ్స్ అన్ని బంద్ అయినాయి. బంద్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వాపస్ వచ్చినాం. ఇది జరిగిన సమాచారం. ఇది 200 అడుగులు జంప్ ఉంటుంది, ఒక 50 అడుగుల లోతు ఉంటుంది. చెట్లు కాయకుండా చెట్లు నరికేసేయం. నరికేసిన తర్వాత మొదలు పీకేస్తుంటుంది. పీకేస్తుంటే కొద్దిగా గొంతులక అంటే జేసీ పైన అట్లా ఆడదానంటే బొరవడింది. బొరవడ్డాకల్లా ఏంటో బొరవడి చూస్తే లోపల ఎంత లోతుంది అర్థం కాదు. లోపలికి మళ్ళీ సైడ్కి వచ్చి కొద్దిగా అటన్ను చూద్దాం ఎంత లోతుంది, ఎంత పెద్దగా ఉందని చూస్తే అటన్ని మಣ್ಣతో కొద్దిగా గెలుపుతుంటే అంత సొరంగం లెక్క పెద్దగా పడింది. ఇంకా పెద్దగా పడితే బంద్ చేసినాము. చూసి లోపల ఎంత లోపల అర్థం కాలే. తర్వాత మా ఆయన ఒక 3-4 గంటల తర్వాత ఒక ఆయన మా ఆయన వచ్చి లోపల చూసి వచ్చాను. మంచి సాయంతో లోపలికి పోయినాడు. దిగి లోపలికి చూసి వచ్చినాడు. కొంచెం దూరం పోయింటే చాలా లోపలికి ఉందని వెనక్కి వచ్చినాడు. తర్వాత వాళ్ళు 6 వాళ్ళు వచ్చింది, TV6 వాళ్ళు. లోపల మీరు ఎంత దూరం మీ అన్న లోపల పోయినప్పుడు చీకటి ఉంది, పోలేకపోయినాడు. కొద్ది దూరం పోయి వెనక్కి వచ్చినాడు. తర్వాత మళ్ళీ అందరూ ఏం లేదు, చెప్తా రాళ్ళు దా ఉంది, రాళ్ళు బద్దలైన పోవాలా. నీళ్ళు ఏం లేవు, చినుకులు ఒకటి పడుతున్నాయి. తడింది ఇమ్ము లెక్క ఉంది, అంత బురద లెక్క ఉంది. తర్వాత మళ్ళీ ఒక 20-30 మంది అంతా పోయి వచ్చిన లోపలికి. పోతే లోపల ఏం లేదు, అంత రాళ్ళు బద్దలు అవి ఎక్కడ దూరపోయినది ఇంకా లేదు. లోపలికి సుమారుగా ఒక 50 అడుగుల వరకు వేయించినాం లోపలికి. మా ఆయన వాళ్ళు అయితే ఒక 70-80 అడుగుల వరకు వేయించినారు. మేము పోలేక వెనక్కి వచ్చినాము. ఇంకా అంతే సార్, లోపలికి వేయించుకున్నాం.